గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే కరోనా ఇన్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఎఫెక్ట్స్, దాని యొక్క ఎఫెక్ట్స్ చూద్దాం. సో ట్రాన్స్మిషన్ లైన్స్లో కరోనా అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, అది ఎలా డెవలప్ అవుతుంది, అదేవిధంగా ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేటివి దానివల్ల ఉంటాయి అనేది చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే అసలు కరోనా అంటే ఏంటి అంటే, సో కరోనా అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఫినామినా ఇన్ విచ్ ionization of air occurs around a high voltage conductor, so producing violet glow, hissing noise and power loss. సో కరోనా అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ గుండా హై వోల్టేజ్ అనేది పాస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ కండక్టర్ చుట్టూ ఎయిర్ అనేది ఏమవుతుందంటే అయనైజేషన్ అనేది అవుతుంది అన్నమాట. సో అయనైజేషన్తో పాటుగా నాకు ఎలా ఉంటుందంటే నాకు విజిబిలిటీ అనేది వైలెట్ కలర్లో ఉంటుంది, సౌండ్ వచ్చేసి హిస్సింగ్ నాయిస్ ఉంటుంది. దానివల్ల నాకేమవుతుందంటే పవర్ లాస్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కరోనా అంటాం. ఓకేనా. సో ఎప్పుడైతే నేను కండక్టర్ గుండా హై వోల్టేజ్ అనేది పాస్ చేస్తానో ఆ కండక్టర్ సరౌండింగ్స్లో నాకేమవుతుందంటే అయనైజేషన్ అనేది జరుగుతుంది, అంటే అయాన్ పార్టికల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. సో అది నాకు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాము అంటే అది ఒక వైలెట్ గ్లో కలర్లో నాకు విజిబిలిటీ ఉంటుంది. సో అది నాకు సౌండ్ వచ్చేసరికి హిస్సింగ్ సౌండ్ అనేది ఉంటుంది. సో దాంతో పాటుగా నాకు ఇంకోటి ఏంటంటే పవర్ లాస్ అనేది జరుగుతుంది దీనివల్ల. ఓకేనా. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటి, కరోనా యొక్క డెఫినేషన్. సో కరోనా యొక్క డెఫినేషన్ ఏంటంటే, సో కరోనా ఎఫెక్ట్ ఈజ్ ద phenomena. Corona effect is the phenomenon in which ionization of air occurs around a high voltage conductor, so producing violet glow, hissing noise and power loss. సో దీన్నే మనం ఏమంటామంటే కరోనా అంటాం. ఓకే, మరి అలాంటప్పుడు అసలు ఈ కరోనా అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, సో నేను ఇంతకుముందు క్లియర్ కట్గా ఒక పాయింట్ మెన్షన్ చేశాను. ఏం మెన్షన్ చేశాను, ఎప్పుడైతే మనం ఒక కండక్టర్ గుండా వెరీ హై వోల్టేజ్ అనేది మెయింటైన్ చేస్తామో అప్పుడు నాకు ఈ కరోనా అనేది డెవలప్ అవుతున్నాం. మరి ఆ హై వోల్టేజ్ ఎంత అంటే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక ట్రాన్స్మిషన్ లైన్ గుండా 100 kV కానీ అబోవ్ కానీ 100 kV అండ్ అబోవ్ యూస్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఈ యొక్క కరోనా లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. కరోనా లాస్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో 100 kV కానీ అబోవ్ యూస్ చేసినప్పుడు అంతా ఈ కరోనా లాస్ అనేది డెవలప్ అవుతుంది. మరి ఈ యొక్క వై కరోనా ఎఫెక్ట్ అక్కర్స్, సో వై కరోనా ఎఫెక్ట్ అక్కర్స్ అంటే, సో ఇక్కడ చూడండి, సో వై కరోనా ఎఫెక్ట్ అక్కర్స్. సో ఎందుకు అన్నప్పుడు, సో ఇక్కడ నాకు కొన్ని కీ పాయింట్స్ తీసుకుంటాం అన్నమాట. ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం, మనం వెరీ హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు, సో వెరీ హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే కండక్టర్ సరౌండింగ్స్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుందంటే వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. అది ఇంకోటి ఏంటంటే బ్రేక్ డౌన్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్. సో మనకేంటంటే మనం కండక్టర్ తీసుకుంటాం కదా, సో ఆ కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్ సరౌండింగ్స్లో ఉండే ఎయిర్కి ఒక విత్ స్టాండ్ క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట, అంటే అయనైజేషన్ని తట్టుకునే క్యాపబిలిటీ. సో దానికంటూ ఒక లిమిటేషన్ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే జనరల్గా ఇక్కడ డైరెక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ అంటాం. సో ఆ యొక్క డైరెక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ని బేస్ చేసుకొని నాకేమవుతుందంటే ఈ కరోనా లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట.
సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ఈ యొక్క పార్షియల్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నాకు కీ పాయింట్స్ చెప్తాను చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే నాకు సో ఎట్ వెరీ హై వోల్టేజ్, ఎట్ వెరీ హై వోల్టేజ్. సో వెరీ హై వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం తీసుకునే కండక్టర్, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అరౌండ్ కండక్టర్ ఇదేమవుతుంది వెరీ స్ట్రాంగ్గా అవుతుంది అన్నమాట, వెరీ స్ట్రాంగ్. సెకండ్ వన్ ఏంటంటే సో ఇక్కడ వెన్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్తో పాటుగా నాకేమవుతుందంటే ఈ యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ అనేది ఎప్పుడైతే నాకు ఎక్సీడ్ అయిపోతుందో, అంటే ఆ యొక్క లిమిట్ అనేది అంటే విత్ స్టాండ్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట ఎయిర్కి. ఆ యొక్క లిమిట్ క్రాస్ అయిపోయినప్పుడు ఈ అయనైజేషన్ పార్టికల్స్ అనేటివి ఏమవుతాయి స్ప్రెడ్ అయిపోతాయి. దానివల్ల నాకు ఏమవుతుందంటే హిస్సింగ్ నాయిస్ రావడం, వైలెట్ గ్లో కలర్ కనిపించడం జరుగుతుంది. ఓకేనా. సో వెన్ ఇట్ ఎక్సీడ్స్ ద breakdown strength of air molecules. సో ఎప్పుడైతే నాకు సో when it exceeds the breakdown strength of air, so air molecules get ionized. ఓకే, అయితే ఈ యొక్క బ్రేక్ డౌన్ స్ట్రెంత్ అంటే ఏంటి? ఈ యొక్క బ్రేక్ డౌన్ స్ట్రెంత్ అనేది జనరల్గా మనకి ఏంటంటే ఎంత ఉంటుంది అంటే నాకు 30 కిలోవోల్ట్ ఉంటుంది అన్నమాట. మనము పీక్ వాల్యూ తీసుకుంటేనేమో 30 కిలోవోల్ట్ ఉంటుంది, ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుంటేనేమో 21.1 ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ చూద్దాం. సో డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ ఇది చూసినట్లయితే నాకు ఈ వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 30 కిలోవోల్ట్ పర్ సెంటీమీటర్. ఇది ఏంది? ఇది పీక్ వాల్యూ. సో మనం తీసుకునే కండక్టర్ చుట్టూ అప్ టు 30 కిలోవాట్ వరకు అది ఉంటుంది అన్నమాట డైరెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్కి. ఎప్పుడు ఇది పీక్ వాల్యూ తీసుకున్నప్పుడు, పీక్ వాల్యూ అయినప్పుడు. అదే నేను దీని వాల్యూ అనేది ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత ఉంటుంది అంటే నాకు 21.1 ఉంటుంది అన్నమాట. 21.1 కిలోవోల్ట్ పర్ సెంటీమీటర్. ఇదేంటిది? ఇది ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకేనా. సో ఇదన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటాం. ఓకేనా. సో ఇది. సో నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ అనేది ఇంకటి ఏం చెప్పాం మనం, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఎఫెక్ట్ వల్ల ఎప్పుడైతే నాకు ఈ రెండు హై వోల్టేజ్ ప్లస్ బ్రేక్ డౌన్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ కంటే, అంటే మనం ఆపరేట్ బ్రేక్ డౌన్ స్ట్రెంత్ అంటే ఏంటంటే 30 కిలోవోల్ట్ పర్ సెంటీమీటర్ కంటే అది ఎక్కువ అయిపోయినప్పుడు వోల్టేజ్ లెవెల్ అనేది, అప్పుడు నాకేమవుతుందంట ఈ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. సో పార్టికల్స్ అనేవి అయనైజేషన్ అవుతాయి. సో అప్పుడు నాకేమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది మనం తీసుకునే కండక్టర్ చుట్టూ మనకు కనబడుతుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏంటంటే థర్డ్ పాయింట్, సో థర్డ్ పాయింట్ ఏం చెప్తామంటే ఇక్కడ, సో దిస్ కాసెస్ partial electrical discharge ఎక్కడ అంటే అరౌండ్ ది కండక్టర్. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఈ యొక్క కరోనా వల్ల అంటే కరోనా అనేది ఎప్పుడైతే నాకు ఈ యొక్క ఎఫెక్ట్స్ చూపిస్తాయో అంటే ఏంటి, హై వోల్టేజ్ ఆపరేట్ చేయడము, బ్రేక్ డౌన్ స్ట్రెంత్ ఓవర్కమ్ చేసుకోవడము. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది మనం తీసుకునే కండక్టర్ చుట్టూ ఎగ్జిస్ట్ అయినప్పుడు నాకేమవుద్ది అంటే నాకు ఈ యొక్క వైలెట్ కలర్ కానీ, అదేవిధంగా హిస్సింగ్ నాయిస్ కానీ, క్రాకింగ్ సౌండ్ కానీ, అదేవిధంగా ఓజోన్ స్మెల్ కానీ వస్తుంది అన్నమాట. సో మనం ఎలా గుర్తుపెడతాము దీన్ని అంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అసలు కరోనా లాస్ ఉంది లేదనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ సో విజిబుల్ అండ్ ఆడిబుల్ సైన్స్. సో ఈ రెండిట్లు బేసిస్కి మనం ఏం చెప్తామంటే అక్కడ కరోనా లాస్ ఎగ్జిస్ట్ అని చెప్తాం. ఆ విజిబిలిటీ వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందని చెప్పినాం మనము,
violet or bluish color. Violet or bluish glow around conductor. So violet or bluish glow around conductor. Next ఇంకోటి ఏంటి, hissing noise. So hissing or cracking. సో హిస్సింగ్ ఆర్ క్రాకింగ్ సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఓజోన్ ఉంది కదా, ఆ ఓజోన్ గ్యాస్ స్మెల్ వస్తుంది అన్నమాట. మనకు స్మెల్ వచ్చేసరికి ఓజోన్ గ్యాస్ ఏ స్మెల్తో ఉంటుందో ఆ స్మెల్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి, ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నాకు కరోనా ఎగ్జిస్ట్ అవుతుంది, కరోనాని ఎలా ఐడెంటిఫై చేస్తామో, కరోనా అంటే ఏంటి అది ఎప్పుడు చూసాం. ఓకేనా? సో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయడం కూడా చూసాం. అయితే దీనివల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే, నాకు ఇక కరోనా లాస్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటే, ఫస్ట్ వన్ పవర్ లాస్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి, పవర్ లాస్. సో నెక్స్ట్ దీనివల్ల ఏమి అవుతుందంటే, నాకు మనం తీసుకునే కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, మొబైల్ ఫోన్కి వచ్చే సిగ్నల్స్, రేడియో కానీ టీవీ, ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇదేమవుతుందంటే ఇంటర్ఫెరెన్స్ అనేది అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ వల్ల నాకు రేడియో ఇంటర్ఫెరెన్స్ అనేది జరుగుతుంది. సో పవర్ లాస్ జరుగుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ రేడియో ఇంటర్ఫెరెన్స్ జరుగుతుందో నాకు ఆటోమేటిక్గా ఈ యొక్క వాయిస్ మనం ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట. సో ఆడిబుల్ నాయిస్ అనేది జరుగుతుంది ఈ కరోనా వల్లే. సో దాంతో పాటుగా నాకేమవుతుందంటే కండక్టర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క కండక్టర్ సర్ఫేస్ అనేది డిటరేషన్ అవుతుంది. సో కండక్టర్ సర్ఫేస్ అనేది డిటరేషన్ అవుతుంది అన్నమాట. సో డిటరేషన్ ఆఫ్ కండక్టర్ సర్ఫేస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, నాకు ఓవరాల్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది మనకు. సో రిడక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. సో ఇవన్నీ దేని వల్ల జరుగుతాయంటే, నాకు ఈ యొక్క కరోనా లాస్ వల్ల జరిగేది. రిడక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. సో ఇదన్నమాట. సో ఈ యొక్క ఎఫెక్ట్స్ ఆఫ్ కరోనా అన్నప్పుడు నాకు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ కరోనా లాస్ వల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే, సో ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే నాకు పవర్ అనేది లాస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనం తీసుకునే రేడియోస్ కానీ టీవీ కానీ అంటే ఏంటి, కమ్యూనికేషన్ ఛానల్స్ అనేటివి ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వల్ల ఇంటర్ఫేస్ అనేది జరుగుతుంది. సో కాబట్టి రేడియో అండ్ టీవీ ఇంటర్ఫెరెన్స్ అనేది జరుగుతుంది. ఇంటర్ఫెరెన్స్. సో రేడియో అండ్ టీవీ ఇంటర్ఫెరెన్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఆడిబుల్ అనేది ఏదైతే కమ్యూనికేషన్ ఛానల్ ఉంటుందో అందులో ఈ యొక్క ఆడిబుల్ అనేది నాయిస్ అవుతుంది అన్నమాట. అంటే డిస్టర్బెన్స్ అవుతుంది ఈ యొక్క కరోనా వల్లే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ అనేది జరుగుతుంది. సో రిడక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ. సో రిడక్షన్ ఇన్ ట్రాన్స్మిషన్ ఎఫిషియన్సీ జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో పవర్ లాస్ జరుగుతుంది. ఇంకోటి ఏంటి, ఇక్కడ మనం తీసుకునే రేడియో కానీ టీవీ అంటే కమ్యూనికేషన్ ఇంటర్ఫెరెన్స్ జరుగుతుంది. అదేవిధంగా ఆడిబుల్ నాయిస్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో కండక్టర్ సర్ఫేస్ ఏమవుతుందంటే నాకు ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఆ కండక్టర్ సర్ఫేస్ అనేది అంటే ఈ యొక్క కరోజన్ వల్ల ఏమవుతుందంటే నాకు అది దాని స్మూత్నెస్ అంటారు కదా, ఆ స్ట్రెంత్ కావచ్చు స్మూత్నెస్ కావచ్చు అది రిడక్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో అది కూడా దేని వల్ల అవుతుందంటే నాకు మనం తీసుకునే ఈ యొక్క కరోనా వల్లే వస్తుంది అన్నమాట. ఓకే. ఇంకోటి ఏంటంటే హార్మోనిక్స్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. సో హార్మోనిక్ కరెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే ఛార్జింగ్ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ కరెంట్ దీనిలోనే ఇంకో పాయింట్ ఏంటంటే నాకు, సో ఇది పాయింట్ ఇది. సో నెక్స్ట్ చూడండి. సో ఈ యొక్క ఎఫెక్ట్స్ ఆఫ్ కరోనాలోనే, సో కరోనా ఇండ్యూజెస్ హార్మోనిక్ కరెంట్. So as a result
as a result of which charging current increases. So charging current increases. ఓకే, సో ఇదన్నమాట. సో ఇది మనకేంటంటే మన కరోనా వల్ల వచ్చేటివి. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే మనకు, సో ఇప్పటిదాకా మనం ఎఫెక్ట్స్ ఆఫ్ కరోనా చూసాం కదా. మరి ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ కరోనా లాస్ని? సో మనం ఇంకోటి ఏంటంటే మనకు, సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కరోనా లాస్? సో కరోనా వేరు, కరోనా లాస్ అనేది అంటే కరోనా వల్ల ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి చూసాం. మరి ఆ కరోనా లాస్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? సో ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కరోనా లాస్. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి కరోనా లాస్ని అంటే ఇక్కడ చూడండి. సో మెయిన్గా మనకి ఏంటంటే మనకు సప్లై ఫ్రీక్వెన్సీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫెక్ట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఎఫెక్ట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ అంటే జనరల్గా మనకి ఏంటంటే ఏసీ అంటే 50 హెర్ట్జెస్ తీసుకుంటాం, డీసీ అంటే 0 హెర్ట్జెస్ తీసుకుంటాం కదా. మరి అటువంటిప్పుడు ఈ కరోనా లాస్ అనేది డీసీలో ఉండదు, ఏసీలో ఉంటుంది అంటారు. మరి అటువంటిప్పుడు ఇది ఫ్రీక్వెన్సీస్కి ఏమైనా డిపెండ్ అవుతుందా అంటే, సో జనరల్గా ఈ యొక్క కరోనా లాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో కరోనా లాస్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ ప్లస్ 25. ఇలా ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇది ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ బట్టి ఇది మనం డైరెక్ట్గా దీన్ని తీసుకున్నాం అన్నమాట. సో ఇది, సో ఇక్కడ నాకు చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ ఫ్రీక్వెన్సీ నేను ఇంక్రీజ్ చేసుకుంటానో ఆటోమేటిక్గా నాకు కరోనా లాస్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో కరోనా లాస్ ఇంక్రీజ్ with the increase in supply frequency. సో ఇక్కడ మీకు అందరూ డౌట్ వచ్చేది ఏంటంటే అసలు F+25 ఎందుకు తీసుకున్నారు? సో చెప్తాను చూడండి. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ కరోనా లాస్ డెరైవ్ చేయడానికి సో ఒక సైంటిస్ట్ సో పీక్స్ అనే అతను ఒక స్టాండర్డ్ ఫార్ములాని డెరైవ్ చేశారన్నమాట. సో ఏంటి ఆ ఫార్ములా అంటే, సో కరోనా లాస్ P సఫిక్స్ తో ఇండికేట్ చేసుకుంటాం. సో కరోనా లాస్ ఈక్వల్ టు 244/డెల్టా సో F+25 స్క్వేర్ ఆఫ్ R/D సో V ఫేస్ మైనస్ V(T0) హోల్ స్క్వేర్ ఇంటూ 10⁻⁵. సో ఇది నా కిలోవోల్ట్, సో కిలోవాట్ పర్ కిలోమీటర్ పర్ ఫేస్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఇక్కడ వి ఫేస్ అంటే ఫేస్ వోల్టేజ్, అదేవిధంగా VDO అంటే క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి అంటే డిస్టెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వి ఫేస్ అంటే ఫేస్ వోల్టేజ్, సో VD0 అంటే క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. సో ఈ ఫార్ములా అంతా మీరు గుర్తుపెట్టుకున్నారని నేను జస్ట్ డైరెక్ట్గా ఏం చేశానంటే ఓన్లీ F+25 అనేది తీసుకున్నాను అన్నమాట. ఓకే, కాకపోతే కొంతమంది డౌట్ ఉంటుంది కాబట్టి క్లారిఫికేషన్ కోసం చెప్పాయి ఫార్ములా. సో ఇప్పుడు నాకేంటి, సో ఏంది ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి అంటే ఫస్ట్ మనం సప్లై ఫ్రీక్వెన్సీ చూసాం. సప్లై ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యకుండా నాకు ఏమైందంటే కరోనా లాస్ ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సో అంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కరోనా లాస్ అనేది సిస్టమ్ వోల్టేజ్. సో సిస్టమ్ వోల్టేజ్ ఏమైనా ఉంటుందా అంటే సో ఎఫెక్ట్ ఆఫ్ వోల్టేజ్. సో సిస్టమ్ వోల్టేజ్ అని పెట్టుకున్నాం. సో ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్.
ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్. ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్. సో ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్ అంటే ఇదేమవుతుందంటే నాకు, సో ఎప్పుడైతే నేను వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తానో, సో అప్పుడు నాకు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే మనం తీసుకునే కండక్టర్స్ ఉంటాయి కదా, ఆ కండక్టర్స్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల నాకు ఏమవుతుంది అంటే పవర్ లాస్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్ అంటే ఏమవుతుందంటే నాకు, సో ఎప్పుడైతే నేను హై వోల్టేజ్ అప్లై చేస్తానో అప్పుడు నా హై పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది మనం తీసుకునే కండక్టర్స్ మిడిల్లో. సో దానివల్ల నాకు ఏమవుతుంది, హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల నాకు ఏమవుతుంది అంటే హై పవర్ లాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్ అంటే. సో ఇక్కడ నాకు ఏంటంటే, సో కరోనా లాస్ అక్కర్స్, సో కరోనా లాస్ అక్కర్స్ డ్యూ టు high electric field, high electric field around the surface, around the surface of the conductor, of the conductor. సో ఇందులో ఏంటంటే, సో higher the potential difference, higher the potential difference between the conductors, సో బిట్వీన్ ద కండక్టర్స్ అంటే ఏదో కాదు, మనం ఆపరేట్ చేసే వోల్టేజ్, దాన్ని మనం సిస్టమ్ వోల్టేజ్ అంటాం. సో బిట్వీన్ ద కండక్టర్స్, సో హయ్యర్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, higher is the electric field. So and hence higher is the power loss, higher is the power loss due to corona. ఓకే. సో ఇది ఎఫెక్ట్ ఆఫ్ సిస్టమ్ వోల్టేజ్ అన్నప్పుడు ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క కండక్టివిటీ ఆఫ్ ఎయిర్. సో నెక్స్ట్ ఈ యొక్క కరోనా లాస్ అనేది ఇంకా దేనివల్ల వస్తుందంటే నాకు, సో ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి కరోనా లాస్ అన్నప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు, సో ఎఫెక్ట్ ఆఫ్ కండక్టివిటీ, ఎఫెక్ట్ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ ఎయిర్. సో కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ దీనివల్ల నాకేమవుతుందంటే ఈ యొక్క పవర్ లాస్ అనేది జరుగుతుంది, కరోనా లాస్ అనేది జరుగుతుంది దీనివల్ల, ఎఫెక్ట్ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ ఎయిర్. సో ఇక్కడ నాకేంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే నాకు మన కండక్టర్ సరౌండింగ్స్ చుట్టూ, సో హయ్యర్ ద కండక్టివిటీ ఆఫ్ ఎయిర్, హయ్యర్ ద అయన్స్, అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి కదా, మనం కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్ సరౌండింగ్ అనేది హై కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ ఉండింది అనుకోండి. హై కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా మాయిశ్చర్ కండిషన్స్లో కానీ, రైనీ సీజన్స్లో కానీ, సో అదేవిధంగా మంచు పడినప్పుడు కానీ, సో ఆ కండక్టర్ సరౌండింగ్ చుట్టూ నాకేమవుతుందంటే హై కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ అనేది వస్తుంది. ఓకేనా. తేమ అంటారు కదా, తేమ. సో ఆ కండక్టర్ సరౌండింగ్స్లో ఏదన్నా మాయిశ్చర్ ఉన్నప్పుడు హై కండక్టివిటీ ఉంటుంది. ఎప్పుడైతే నా హై కండక్టివిటీ ఉంటుందో అప్పుడు నాకేమవుతుంది, అయాన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అట్లాంటప్పుడు నాకేమవుతుంది, పవర్ లాస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. సో కాబట్టి మనం జనరల్గా ఈ కరోనా లాస్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు అంటే రైనీ సీజన్స్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. సో దీని కింద మనం ఏ పాయింట్స్ రాసుకోవచ్చు అంటే, సో ఎఫెక్ట్ ఆఫ్ హై కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ అన్నప్పుడు, సో హయ్యర్ ఈజ్ ద కండక్టివిటీ, higher is the conductivity of air, higher is the number of ions, higher is the number of ions. So and higher is the power loss, higher is the power loss. సో దేనివల్ల అంటే డ్యూ టు కరోనా. ఓకే. సో ఓకే,
ఈ యొక్క హయ్యర్ కండక్టివిటీ ఆఫ్ ఎయిర్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు సో డ్యూరింగ్ రైన్ అండ్ థండర్ స్టార్మ్స్. నెక్స్ట్ ఏంటి, అయాన్ కంటెంట్ ఉంటుంది కదా అది ఇంక్రీజ్ అయినప్పుడు కానీ. సో అయాన్ కంటెంట్స్ increases and therefore so atmosphere becoming conducting. So atmosphere becomes more conducting and as the result coronal loss increases. సో మనం దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకు తీసుకునే కండక్టర్ సరౌండింగ్స్లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటుందో, రైనీ సీజన్ ఉంటుందో, మంచు ఏదైనా పడుతూ ఉంటుందో ఆ టైంలో నాకేమవుతుందంటే ఆ ఎయిర్ అనేది కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ టైంలో నాకేమవుతుందంటే లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ఎయిర్. సో ఇంకోటి ఎఫెక్ట్ ఏంటంటే నాకు సో ఎఫెక్ట్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్. ఓకేనా. ఈ కరోనా లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు ఎయిర్ డెన్సిటీ డిక్రీజ్ అయితే కరోనా లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో డెన్సిటీ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఏరియా కదా. సో ఏరియాకి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది డెన్సిటీ అనేది కదా. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే సో కరోనా లాస్ అనేది ఇంక్రీజెస్ విత్ ది decrease in density of air. సో ఎయిర్ డెన్సిటీ డిక్రీజ్ అయితే కరోనా లాస్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఎయిర్ డెన్సిటీ ఎలా ఉండాలా, ఎక్కువగా ఉండాలి. సో ఏరియా ఆఫ్ ఎయిర్ ఇదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కండక్టర్ రేడియస్. సో మనకు కండక్టర్ ఉంటుంది కదా, ఆ కండక్టర్ రేడియస్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు సో ఎఫెక్ట్ ఆఫ్ కండక్టర్ రేడియస్. సో ఎఫెక్ట్ ఆఫ్ కండక్టర్ రేడియస్ అన్నప్పుడు అసలు కండక్టర్ రేడియస్ ఈ కరోనా లాస్ ఏమైనా సంబంధం ఉంటుందా అంటే సో ఎప్పుడైతే నేను ఒక కండక్టర్ రేడియస్ ఇంక్రీజ్ చేస్తానో అప్పుడు నాకేమవుతుంది, మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ కండక్టర్ అనేది ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్ నాకేమవుతుంది అంటే కరోనా లాస్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే విత్ ద ఇంక్రీజ్ ఇన్ కండక్టర్ రేడియస్. సో కండక్టర్ రేడియస్ నేను ఇంక్రీజ్ చేస్తే అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది కదా, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ఏమవుతుందంటే నాకు at the surface of conductor decrease అవుతుంది అన్నమాట. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ at the surface of the conductor ఇదేమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో దీనివల్ల నాకేమవుతుందంటే సో కరోనా లాస్ సో రెడ్యూస్ కరోనా లాస్. సో కాబట్టి మనం ఏం చేయాలి, కరోనా లాస్ డిక్రీజ్ చేయాలంటే కండక్టర్ యొక్క రేడియస్ని మనం పెంచుకోవాలి. అందుకే మనం బండల్ కండక్టర్స్ అనే వాటిని ఎక్కువగా యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో బండల్ కండక్టర్స్ అనేది ఏం చేస్తాయంటే మనకు ఓవరాల్ కండక్టర్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క అట్మాస్ఫిరిక్ కండిషన్స్. సో నెక్స్ట్ ఏంటంటే అట్మాస్ఫిరిక్ కండిషన్స్.
సో ఎఫెక్ట్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్. సో ఇక్కడ నాకేంటంటే ఈ కరోనా లాస్ అనేది రైనీ సీజన్ కానీ బ్యాడ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఉన్నప్పుడు కానీ ఫాగ్ ఉన్నప్పుడు కానీ సో ఏదన్నా స్నో స్టామ్స్ అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కరోనా లాస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో కరోనా లాస్ ఈజ్ మోర్ ఇన్ రైనీ సీజన్స్, రైనీ అండ్ బ్యాడ్ వెదర్ కండిషన్స్, అంటే క్లౌడీ కండిషన్స్ ఉంటాయి కదా. సో బ్యాడ్ అట్మాస్ఫిరిక్ కండిషన్స్ కానీ అదేవిధంగా ఫాగ్ ఈ కండిషన్స్లో కానీ అదేవిధంగా స్నో స్టామ్స్, సో అట్లాంటి కండిషన్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క కరోనా లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే కండక్టర్ మధ్య డిస్టెన్స్ అనేది ప్లేస్ చేసుకుంటాం కదా, మరి ఆ డిస్టెన్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే సో ఇక్కడ చూడండి. సో ఎఫెక్ట్ ఆఫ్ డిస్టెన్స్, సో ఎఫెక్ట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్. సో డిస్టెన్స్ అనేది డిస్టెన్స్కి కరోనా లాస్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ఏం సంబంధం అంటే ఇన్వర్స్ రిలేషన్ అన్నమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక ఈక్వేషన్. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ అనేది ఎలా తీసుకున్నాం, డినామినేటర్లో తీసుకున్నాం. ఓకేనా. సో అది కాబట్టి కరోనా పవర్ లాస్కి సో డిస్టెన్స్కి ఏం సంబంధం అంటే ఇన్వర్స్ రిలేషన్ అన్నమాట. ఓకే. సో కాబట్టి సో కరోనా లాస్ is inversely relation to the square root of d. సో కాబట్టి నాకేమవుతుందంటే ఎప్పుడైతే మనము డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్స్ అయితే ఇంక్రీజ్ చేస్తామో ఆటోమేటిక్గా నా కరోనా లాస్ ఏమవుతుంది, రిడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అందుకే మనం ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్కి సమ్ డిస్టెన్స్ 9 మీటర్స్ అని 13 మీటర్స్ అని ఇట్లా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటాం అన్నమాట, ఈ కరోనా లాస్ మనం ఓవర్కమ్ చేసుకోవడానికి. ఓకే. సో హెన్స్ ఇఫ్ డిస్టెన్స్ between conductors is increased, corona loss reduced. ఓకే. కరోనా లాస్ అనేది రిడ్యూస్ అవుతుంది అన్నమాట ఎప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. ఓకేనా. సో అది డిస్టెన్స్ అనేది చూసినప్పుడు. ఓకే. మరి అటువంటిప్పుడు ఇంకోటి ఏంటంటే పొలారిటీ. సో మనం తీసుకునే ఈ యొక్క పొలారిటీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా సో అంటే సో పొలారిటీ ఆఫ్ కండక్టర్స్. సో కరోనా లాస్కి ఈ యొక్క పొలారిటీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే సో పొలారిటీ అంటే ఏం లేదు, సో మనకు పాజిటివ్ కండక్టర్ అని నెగిటివ్ కండక్టర్ ఉంటాయి కదా. సో కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎందులో ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు అంటే పాజిటివ్ పొలారిటీలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. కంపేర్ విత్ నెగిటివ్ పొలారిటీ, పాజిటివ్ పొలారిటీలో కరోనా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నాకు ఫర్ కండక్టర్ ఆఫ్ పాజిటివ్ పొలారిటీ corona loss is more than for a conductor of negative polarity. ఓకే. సో పాజిటివ్ పొలారిటీలో ఎక్కువ ఉంటుంది అన్నమాట కరోనా లాస్, నెగిటివ్ పొలారిటీతో కంపేర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనం కండక్టర్ తీసుకుంటాం కదా, ఆ కండక్టర్ యొక్క సర్ఫేస్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాను అన్నమాట ఇది.
అంటే మనకు డిఫరెంట్ కండక్టర్స్ ఉన్నాయి. హాలో కండక్టర్స్ అని, స్టాండర్డ్ కండక్టర్స్ అని, ఆల్ అల్యూమినియం కండక్టర్స్ అని, ఏసీఎస్ఆర్ అని. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయన్నమాట కండక్టర్స్ అనేటివి. సో వాటిలో ఏ కండక్టర్స్ తీసుకుంటే ఈ యొక్క కరోనా లాస్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది చూద్దాం. సో ఎఫెక్ట్ ఆఫ్ కండక్టర్ సర్ఫేస్. సో ఇక్కడ నాకేంటంటే ఎఫెక్ట్ కండక్టర్ సర్ఫేస్ వల్ల నాకు ఈ కరోనా లాస్ అనేది ఎంత చూపిస్తుంది. కరోనా లాస్ అనేది ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే, సో ఇక్కడ చూడండి. సో మనకేంటంటే స్టాండర్డ్ కండక్టర్స్ ఉంటాయి, సాలిడ్ కండక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే, మీకు ఈ కరోనా లాస్ అనేది మనం తీసుకునే స్టాండర్డ్ కండక్టర్స్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఎందుకు అంటే హై పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది ఆ యొక్క సర్ఫేస్ మీద ఉండడం వల్ల నాకేమవుతుంది, కరోనా లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో అదేవిధంగా రఫ్ కండక్టర్స్ ఉంటాయి కదా, ఆ రఫ్ కండక్టర్స్ మీద కూడా నాకేమవుతుందంటే నాకు కరోనా లాస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో రఫ్ కండక్టర్స్ మీద కూడా కరోనా లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు అంటే దానిపైన డస్ట్ పార్టికల్స్ అని, మాయిశ్చర్ కంటెంట్ కానీ, ఏదైనా స్మోక్, ఏదైనా ఫాగ్ ఇలాంటివి పడతాయి కదా. సో దానివల్ల నాకేమవుతుందంటే ఈ కరోనా లాస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో కరోనా లాస్ ఈజ్ మోర్ ఫర్ స్టాండర్డ్ కండక్టర్ దెన్ ఫర్ ఏ సాలిడ్ కండక్టర్. సో సాలిడ్ కండక్టర్ కంటే స్టాండర్డ్ కండక్టర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎందుకు అంటే డ్యూ టు హై పొటెన్షియల్ గ్రేడియంట్ at the surface of standard conductors. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కరోనా లాస్ అనేది రఫ్ సర్ఫేస్ ఉంటుంది కదా, రఫ్ సర్ఫేస్ ఎక్కువ అన్నమాట. సో ఫర్ కండక్టర్స్ హ్యావింగ్ రఫ్ సర్ఫేస్. ఓకే, సో కరోనా లాస్ ఈస్ మోర్ ఫర్ కండక్టర్స్ హ్యావింగ్ రఫ్ సర్ఫేసెస్. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క బండల్ కండక్టర్స్ అనే వాటిని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. సో బండల్ కండక్టర్స్ అని ఎందుకు యూస్ చేస్తామంటే మనము, సో ఇక్కడ చూడండి. సో బండల్ కండక్టర్స్ అనే వాటిని ఎక్కువగా యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే సో ఇలా ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా ఒక లైన్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటాయి అన్నమాట. అంటే 4 సైడ్స్ ఇలా తీసుకునేసి వీటి గుండా మనం ఏం చేస్తారంటే ఆ లైన్స్ అనేవి తీసుకుంటాం. సారీ, ఇలా కాదు, ఒక్కొక్క కండక్టర్ ఉంటుంది. ఇది తప్పు, ఇది ఒక్క నిమిషం, ఒక మిస్టేక్, స్మాల్ మిస్టేక్. సో యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే నాకు ఇది, సో ఒక్కొక్క డాట్కి ఒక్కొక్క లైన్ ఉంటుంది. సో అట్లా ఒక షేప్లో ఉంటుంది ఇలాగా. సో ఇక్కడ నాకేమవుతుంది అన్నట్టు కండక్టర్, ఇదో కండక్టర్, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఏమంటాం అంటే బండల్ కండక్టర్స్ అంటారు. ఇక్కడ నాకేమవుతుందంటే ఎఫెక్టివ్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు నాకు ఏమవుతుందంటే కరోనా లాస్ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో అందుకోసం మనం ఈ యొక్క బండల్ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం. ఓకే, మరి ఈ యొక్క కరోనా వల్ల మనకు ఒకే ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. ఏంటి అడ్వాంటేజ్ అంటే, సో మనకేంటంటే ఇప్పుడున్న లైటింగ్ స్టాంప్స్ ఉంటాయి కదా, సో ఆ లైటింగ్ స్టాంప్స్ అప్పుడు నాకేమవుతుందంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది అన్నమాట ఆ యొక్క స్టాంప్స్ వల్ల. సో అలాంటి స్టాంప్స్లో అప్పుడు నాకేమవుతుంది, లైటింగ్ స్టాంప్స్ వల్ల నాకేమవుతుందంటే ఈ కరోనా అనేది ఆ యొక్క ఎఫెక్టివ్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, ఆ యొక్క వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ని ఇదేం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో అంత ఎలక్ట్రిక్ స్టాంప్స్, అదే ఆ యొక్క లైటింగ్ స్టాంప్స్ వల్ల వచ్చే వోల్టేజ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఈ కరోనా లాస్ వల్ల నాకు ఏమవుతుందంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో అదొక్కటే మనకు అడ్వాంటేజ్ అన్నమాట ఇది. ఓకేనా? సో దానివల్ల నాకేమవుతాయి, మనం తీసుకునే ఆ కండక్టర్ సర్ఫేస్ అనేది సేఫ్ జోన్కి వచ్చేస్తుంది. ఎప్పుడు, ఎందువల్ల అంటే ఆ మ్యాగ్నిట్యూడ్ ఇది తగ్గిస్తుంది కాబట్టి. ఓకేనా? ఆ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఆ యొక్క లైటింగ్ స్టాంప్స్ ఉంటాయి కదా,
సో దానివల్ల తగ్గుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు సడన్గా ఒక ట్రాన్స్ఫార్మ్ ఆన్ చేయడము, ఒక కెపాసిటీ బ్యాంక్ ఆన్ చేయడము, లేదు ఒక రియాక్టివ్ పవర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఆన్ చేయడము. సో ఇలాంటి స్విచ్చింగ్ డివైజెస్ యూజ్ చేసినప్పుడు కూడా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాని నుంచి కూడా ఇది ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్టింగ్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ కరోనా అన్నది. ఓకేనా, అదొక్కటే దీనివల్ల నాకున్న అడ్వాంటేజ్, రిమైనింగ్ అన్ని లాసెస్ అన్నమాట. సో ఇది కరోనా ట్రాన్స్మిషన్ లైన్లో కరోనా ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, సో ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ కరోనా లాస్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఆ టాపిక్. సో క్లియర్ అమ్మాయికి ఏమైనా డౌట్ ఉందా?